అప్పుడప్పుడు ఇలాగా మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఈ మిస్టేక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సంక్రాంతి పండుగలో అందరికీ బట్టలు పెట్టాను. మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా. అన్ని బట్టలు మీరు చూశారు, అన్ని శారీస్ మీకు చూపించాను, కానీ మగపిల్లల బట్టలు చూపించలేదు కదండి. ప్రేమ, సాకేత్, సౌమిత్, షన్ను బాబు ఈ నలుగురికి ఒకే డ్రెస్సులో ఆర్డర్ చేసి తెప్పించామన్నమాట అండి. ఇప్పుడేయో టిల్లు లాల్చీలని వస్తున్నాయి కదా, టిల్లు డ్రెస్ అని చెప్పి వస్తుంది కదండి. సన్న చెమ్కీలు ఉన్నాయి, అట్లానే మొత్తం కూడా చికెన్ కర్రీ వర్క్ తోటి వస్తుందన్నమాట. ఇది టాప్ అండి, అలానే ఇదేమో బాటము జెంట్స్కి అనమాట. నాకు ఈ డ్రెస్సులు బాగా నచ్చినాయి. సరే నలుగురికి ఈ డ్రెస్లే పెడదాము అని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఇది ప్రేమ్ బాబు డ్రెస్ అండి, పెద్ద డ్రెస్, కరెక్ట్గా సరిపోయింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇదైతే డార్క్గా బాగుంటుందని తెప్పించాను అనమాట. డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. షన్ను బాబుకి ఒక సైజు, సాకేత్ సౌమిత్కి ఒక సైజు, ప్రేమ్ బాబుకి ఒక సైజు కదండి. అన్ని సైజులు కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా. కాకపోతే ఇది కొంచెం కలర్ దిగుతోందండి, కొంచెం కాదు ఎక్కువే కలర్ దిగుతోంది. అందువల్ల మీరు ఎవరన్నా ఆర్డర్ చేసుకోదలుచుకుంటే వేరే కలర్, లైట్ కలర్స్ ప్రిఫర్ చెయ్యండి. నేను తర్వాత అనుకున్నా అనమాట, నాకు యాక్చువల్గా బిస్కెట్ కలర్ కూడా బాగా నచ్చింది ఇందులో, కానీ ఇది డార్క్గా బాగుంది కదా, వైట్ అండ్ డార్క్ అని చెప్పి ఇలా ఆర్డర్ పెట్టాను. అదేమో కొద్దిగా కలర్ దిగిందనమాట. మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు లైట్ కలర్ ఆర్డర్ చేసుకోండి. మిగతా అసలు క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ సూపర్గా ఉన్నదండి. ఫోటో పెడతాను, నలుగురు వేసుకున్నది చూడండి. అలానే సైజు మీకు ఏ సైజు కావాలో, మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ సైజు కావాలో కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఈ పెయిర్ వచ్చి 1000 పడిందండి. అసలు ఆ ప్రైస్కి నథింగ్ అనిపించిందండి. రెడీమేడ్గా మనం ఇట్లా ఆర్డర్ చేసుకోగానే టక్మని వచ్చేసేస్తుంది, చక్కగా వేసుకోవటమే. చాలా బాగుంది. మీకు ఎవరికన్నా కావాలంటే జెంట్స్కి ఆర్డర్ చేసి తెప్పించుకోండి ఇది, ఓకేనా అండి. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. అలానే భీమవరం అంటేనే ఇక సంక్రాంతి పండుగ హడావిడి శోభ వెలిగిపోతూ ఉంటుంది భీమవరం అంతా. ఆ వెలుగుకి కారణం మా గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లి, మా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు భోగి రోజు నుంచి 40 రోజుల పాటు జరుగుతాయండి. అంగరంగ వైభవంగా జరుగుతాయి అన్నమాట. అది ఒక శోభ. అలానే మన ఇంటికి దగ్గరలో ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో కూడా అమ్మవారి జాతర మహోత్సవం జరుగుద్ది అనమాట అండి. ఈ జాతర వారం రోజుల పాటు జరుగుద్ది. ఒకరోజు ఉయ్యాల పవలింపు సేవ అని చెప్పి చేస్తారు, అది కూడా బాగా జరుగుద్ది. గరగలు వస్తాయి అన్నమాట అండి. అంటే అమ్మవారు మన ఇంటికి విచ్చేస్తారనమాట గరగల రూపంలో. అంటే అమ్మవారి ప్రతిరూపంగా గరగ వస్తూ ఉంటుంది అనమాట అండి. గరగ అంటే మీకు తెలుసు కదా, ఒక కలశం ఉంటుంది, పైన ఇలా సర్పం ఉంటుంది. చాలామంది జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, బియ్యం అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఆ గరగ తల మీద పెట్టుకున్న వారి పాదాలకి మనం నీళ్లు వారబోయటం అంటాం అనమాట అండి. నీళ్లు, పసుపు నీళ్ళుని వారపోసి పసుపు కుంకుమ అమ్మవారికి అందిస్తామన్నమాట. నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవార్లకు చీరలు పెడతాను, అంటే ఆ గరగలకి అలంకారంగా చీరలు కూడా కొంటాను అనమాట అండి. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండే ఉంటుంది, ఒకే రకమైన వైట్ డిజైన్ శారీస్ పెట్టాను, గుర్తుందా అండి. అలాగే ఈ ఇయర్ కూడా మనకి అమ్మవారి ఉత్సవాలు పుస్తకం ముందే ఇస్తారనమాట అండి. ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే అమ్మవార్ల కోసం అని చెప్పి గరగల కోసం ఈ చీరలు తెప్పించానండి. ఇవి లైట్ వెయిట్గా ఉండి చాలా బాగుంటాయండి. మీకు గుర్తుండి ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా తెప్పించానండి. ఇవి మామూలుగా చిన్నగా ఎవరికన్నా పెట్టడానికి అట్లా కూడా బాగుంటాయి. ఈ శారీస్ కలర్స్ అయితే సూపర్గా ఉంటాయండి. ఇవి నేను తెప్పించినప్పుడు 260, 258 అంతలో తెప్పించానండి. ఎస్పెషల్లీ ఈ చీర అయితే చాలా తక్కువ పడింది, 250 చేంజ్ పడింది. ఇవి మాత్రం 3 చీరలు కలిపి తెప్పించాను, ఒకళ్ళకి పెట్టేశానులేండి. ఎల్లో అండ్ రెడ్, వైలెట్ ఒకటి, ఇట్లాగా ఇవి 3 చీరలు కలిపి మనకి ఒకటే సెట్గా వచ్చేసేస్తాయి అనమాట. 900 చేంజ్, అంటే ఒక్కొక్కటి 300 చేంజ్ పడింది అనమాట అండి. బాగుంటాయి ఇవి.
క్వాలిటీ కూడా బాగానే ఉంటుందండి. వీటిల్ని సింథటిక్ శారీస్ అంటారు. అంటే పాలిస్టర్ చీరలని వచ్చాయి కదా ఇదివరకు, అవి అనమాట. కాటన్ కాదండి. కానీ కలర్స్ అవి మాత్రం చాలా ధాటిగా కనిపిస్తూ ఉంటాయి. అమ్మవార్లకు వేసిన, అమ్మవార్లకు కట్టినా చాలా బాగుంటాయి అనమాట అండి. ఇవి తెప్పించాను అనమాట. మీకు అర్థమై ఉంటుంది, బట్టలు పెట్టడానికి, అమ్మవార్లకు చీరలు పెట్టడానికి అనమాట అండి. ఈ చీరల్ని ఇట్లా కుచ్చుపోసి గరగ మీద వేస్తారనమాట అండి. ఇలా ఉంటాయి. అయితే ఇవి పూర్తిగా సింథటిక్ శారీస్ అండి. ఓకే అండి, ఇవి ఒకటి తెప్పించాను. అలానే నాకు ఈ చీర ఒకటి నచ్చి తెప్పించానండి. ఇది పెట్టిందేమో వేరేది, వచ్చిందేమో ఇది అనమాట. అయినా బాగుంది పట్టు చీరలాగా అని చెప్పి ఉంచేసాను అనమాట. ఆర్డర్ పెట్టింది వేరే చీర పెట్టాను. డిజైన్ వేరుగా ఉన్నది అనమాట. ఇంత పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్గా ఉన్నది. 2 వైపులా చిన్న బార్డర్, అంటే ఇంత వెడల్పు బార్డర్ 2 వైపులా ఉన్నది. ఇది జరీనే అండి. ఇవన్నీ ప్రింట్ కదా, ఇది జరీ. ఈ చీర పెడితే ఇదేమో చక్కగా ఇలాగా మంచి జరీతోటి వచ్చిందనమాట. సరే, ఎవరన్నా స్కర్ట్లు అవి కుట్టించుకున్నా బాగుంటుంది అని చెప్పి ఉంచాను అనమాట. ఎవరికైనా పెట్టడానికైనా బాగుంటుంది కదండి, అందుకని దీన్ని ఉంచాను అనమాట. నేను ఆర్డర్ చేసింది వేరే చీర, వచ్చిందేమో వేరే చీర. ఒక్కోసారి మనకి ఇలా కూడా జరుగుతూ ఉంటాయండి. మనం ఆర్డర్ చేసింది లేదనుకోండి, వేరేది పంపిస్తూ ఉంటారు కదా. లక్కీగా అది కూడా మనకి నచ్చుతుంది, బాగుంటుంది అలాగనమాట. ఇది లక్కీగా బాగా నచ్చింది వచ్చిందనమాట. మీకు చూపిస్తాను ఉండండి. ఒకవేళ మరీ నచ్చంది వచ్చిందనుకోండి, రిటర్న్ చేసేసేదాన్ని. కానీ ఇది బాగుంది, అందుకనే నేను రిటర్న్ చేయలేకపోయాను అనమాట. ఎందుకు బాగుంది అన్నానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది పళ్ళు. మళ్ళీ దీనికి బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటీస్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ ఉంటుందిలేండి, ఒక 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. ఇది కట్టినా కూడా బాగుంటుంది, ఏదో పెద్ద పట్టుచీర కట్టినట్టు ఉంటుంది. అలానే ఎవరన్నా పిల్లలు స్కర్ట్లు, లంగా ఓణీలు ఇట్లా వేసుకోవాలి అని అనుకుంటే ఇటువంటి తీసుకుని కుట్టించండి, బాగుంటుంది. అంటే మన పిల్లలు ఎక్కువ వేసుకోరండి లంగా ఓణీలు. అయ్యి అకేషనల్గా మనం చక్కగా కుట్టించాలి మంచిగా అని అనుకుంటాము వీడియోస్లో, ఫొటోస్కి, వాటికి. కానీ తర్వాత ఆ డ్రెస్సులు మొహమంక కూడా చూడరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ఒక చీరను ఆర్డర్ చేసి చక్కగా లంగా జాకెట్ కుట్టించేసి, ఓణీ రెడ్ ఉంటుంది కదా, రెడ్ వేసేయండి, బేభత్సమైన లుక్ ఉంటుందండి. నాకు ఏం చూసినా సంధ్య అంటది, అమ్మ నాకు కుట్టే అంటూ ఉంటుంది అనమాట. రమ్య అంటది, నాకొద్దు, నేను వేసుకోను అంటది. రమ్య అసలు చీరలోను లంగా ఓణి అవి వేసుకోవట్లేదు. తను కేవలం డ్రెస్సులు, మంచి 3 పీస్ సెట్లు అట్లానే వేసుకుంటుంది అనమాట. అవే సూట్ అవుతున్నాయి, తనకి కంఫర్టబుల్గా కూడా ఉంటున్నాయి. సరే, తర్వాత ఎట్లానో చీరలు కట్టుకోవాలి. వాళ్ళేమో పైగా విపరీతమైన ప్రయాణాలు చేస్తారనమాట. చీరల్లో అంత కంఫర్టబుల్గా ఉండదమ్మా నాకు అని రమ్య ఎక్కువ శారీస్ కట్టదు, లంగా ఓణీలు అవి కట్టదు. సంధ్య మాత్రం అన్ని చోట పెట్టేస్తూ ఉంటుందండి. ఇది చూసి అంటుంది, అమ్మ నాకు లంగా కుట్టించు అని చెప్పి. ఒకవేళ కుట్టిస్తే కనుక తప్పకుండా మీకు చూపిస్తాను. నేనే కుడదామని అనుకుంటున్నానండి ఇది. ఒకవేళ నేను కుడితే చూపిస్తాను. మనలో ఎవరికన్నా స్టిచ్చింగ్ అలవాటు ఉందనుకోండి, స్టిచ్చింగ్ మీకు వచ్చు అనుకోండి, ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకుని చక్కగా పిల్లలకి పట్టు పావడాలాగా ఉంటుంది, కుట్టండి. చాలా ముద్దుగా ఉంటుంది, పిల్లలకైనా బాగుంటుంది, పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. దయచేసి దీని ప్రైస్ చాలా తక్కువ అండి, అందుకని చెప్తున్నాను. ఇలా అమెజాన్లో మనకి రకరకాలవి దొరుకుతూ ఉంటాయి. అలానే ఈ శారీ కూడా అండి, ఇది చూడండి, దీనిలానే అనమాట. ఇవి యాక్చువల్గా 2 పెట్టాను, ఇదేమో చేంజ్ అయ్యి ఇది వచ్చింది కదా, కానీ ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇది కూడా పావడాలు అవి కుడితే చాలా బాగుంటుందండి. అలానే మన ఫ్యామిలీలో బ్లాక్ లవర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ శారీ తెప్పించుకోండి, సూపర్గా ఉన్నదండి. అసలు ఇంతంత తక్కువ ప్రైస్కి ఎలా వచ్చేస్తున్నాయా అని అనుకుంటాను. అఫ్కోర్స్ ఇవేమీ నేతవి, హ్యాండ్లూమ్స్ ఇటువంటి ఏమీ కాదండి. మామూలుగా పాలిస్టర్ మీద ఇట్లా జరీ ఇవన్నీ కదా, అందుకు అయ్యి ఉంటుంది. ఏది ఏమైనా అండి బాగున్నాయి ఇవి. ఓకే, ఇవన్నీ తెప్పించాను అనమాట అండి. అలానే నేను కట్టుకున్న ఈ చీర కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి. అంటే ఇది నేను కొనుక్కున్నప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నప్పుడు ఒక్క రోజుకే నో స్టాక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చినాయండి. ఇప్పుడు నేను కట్టుకున్నది డార్క్ క్రిమ్సన్ కలర్ లాంటిదనమాట.
బాగున్నది ఇది. ఇది 2 వెంపులా జరీతోటి వచ్చి ఉన్నది. ఈ శారీ ఎలా ఉతికిందో అలానే ఉంటోందండి. జరీ ముడుచుకోవటం గట్రాలు ఏమీ ఉండట్లేదు. అందుకని నాకు బాగా నచ్చింది. అయితే ఇందులో బ్లౌజ్ రాలేదు. బ్లౌజ్ వచ్చిందేమో అని అనుకుంటారు. వితౌట్ బ్లౌజ్ అండి. నేను కట్టు చెంగులో బార్డర్ తీసి కుట్టాననమాట బ్లౌజ్‌కి. ఈ చీర లింక్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. సంక్రాంతి పండుగకు వచ్చిన బంధువులందరికీ కూడా బట్టలు పెట్టాను. అట్లానే సంక్రాంతి పండుగ తరువాత రాబోతున్న అమ్మవార్లకు కూడా బట్టలు తీశాననమాట అండి. నేనేమేమి తీశాను ఏంటి అంతా కూడాని మీకు వివరంగా చూపించాను. వీటన్నిటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ సెషన్‌లో పిన్ చేస్తాను. మీకు ఎవరికి కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి. ఎందుకంటే ఇవి పెట్టుబడికి ఇట్లా ఎవరికన్నా ఇవ్వటానికి నేను చెప్పాను కదండీ! అట్లా బావుంటాయి. లంగా ఓణీలకి ఇలా బావుంటాయి. నాకు అది చూసినప్పుడు పలానా దానికి బావుంటుంది అని అనిపించిందనుకోండి, అదే మీకు చెప్తూ ఉంటాననమాట. మీకు నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకేనా అండి? అమెజాన్‌లో అప్పుడప్పుడు ఇలాగా మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఈ మిస్టేక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని అనుకుంటున్నాను. ఒక్కోసారి మనం ఆర్డర్ పెట్టిన దానికన్నా మంచిది వచ్చిందనుకోండి, అబ్బా! భలే వచ్చిందనుకుంటాం కదా! అట్లా. అలాగా నో ప్రాబ్లమ్. ఒకవేళ మనకి నచ్చనిదొస్తే గనక మనం చక్కగా రిటర్న్ చేసేయొచ్చు. ఒకటే దానికి ఉన్న ట్యాగ్స్, కవర్లు, దానికి ఉన్న స్లిప్పులుంటాయి చూడండి, అవన్నీ మాత్రం జాగ్రత్తగా ఉంచండి. లేకపోతే మనీ వెనక్కి రాదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే మన వాళ్ళు ఒకళ్ళిద్దరు కామెంట్‌లో పెడుతున్నారు. మేము రిటర్న్ చేసాం గానీ మనీ రాలేదు అని చెప్పి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. ట్యాగ్స్ కానీ, ఇటువంటివి గానీ ఏమీ తీయకూడదండి. ఇగోండి ఇలా ఇలా ఏదన్నా ఉంటుంది. ట్యాగ్ ఉంటుంది. అట్లనే కవర్ మీద కూడా స్లిప్పు అంటించుంటుంది ఒక్కోసారి. అలానే దీనికి సంబంధించి ఫోటో ఉంటుంది. కొన్నిటికి బ్లౌజులుంటాయి. ఇలా కదా! ఆ ప్యాకింగ్ మాత్రం ముందు డబడబా చుట్టేసి అవతల పడేయటం లాంటిది చెయ్యకుండా జాగ్రత్తగా పెట్టుకొని, మీకు బాగా నచ్చింది పూర్తిగా మనం ఇంట్లో ఉంచుకుందాం అనుకున్న తర్వాతనే అవన్నీ కూడా రిమూవ్ చేయండి. ఓకేనా అండి? ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. వీటన్నిటి లింకులు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నానుగా ఒకసారి చెక్ చేసేయండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.